హలో, నేను డాక్టర్ మాధవి వైస్. ఈరోజు మనం వేసవిలో సోరియాసిస్ను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటోఇమ్యూన్ చర్మ సమస్య. ఇందులో మన చర్మ కణాలు చాలా వేగంగా పెరుగుతాయి మరియు చర్మం ఎర్రగా మారుతుంది. దాంతో పాటు చర్మంపై పొడి, మచ్చలు ఏర్పడతాయి. వేసవిలో తేలికపాటి దుస్తులు ధరించడం, సూర్యకాంతి పొందడం వల్ల కొంతమందిలో సోరియాసిస్ మెరుగవచ్చు. కానీ అధిక వేడి మరియు చెమట వల్ల లక్షణాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. వేసవిలో సోరియాసిస్కు ఉపశమనం కలిగించేందుకు లేదా నిర్వహించేందుకు ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, సూర్యకాంతిని సరైన విధంగా ఉపయోగించుకోవడం. ఉదయపు సూర్యకాంతిని పొందండి. 15 నుంచి 20 నిమిషాల వరకు. గమనించండి, అధికంగా సూర్యకాంతిని పొందితే సన్బర్న్ రావచ్చు మరియు సోరియాసిస్ లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. రెండవది, కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను తప్పకుండా వాడండి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. మీరు కొబ్బరి నూనెను రాత్రి వేయించి అలాగే వదిలేయవచ్చు. తర్వాత మనం ఓట్మీల్ బాత్ గురించి మాట్లాడుకుందాం. ఒక కాటన్ గుడ్డలో కొద్దిగా ఓట్మీల్ కట్టి, దాన్ని వేడి నీటిలో నానబెట్టి, ఆ నీటితో స్నానం చేయండి. ఇది దురదను మరియు వాపును రెండింటినీ తగ్గిస్తుంది. తర్వాత మనం అలోవెరా జెల్ గురించి మాట్లాడుకుందాం. తాజా అలోవెరా జెల్ తీసుకుని మీ ప్యాచెస్ పై నేరుగా రాయండి. దీనివల్ల చాలా చల్లదనం మరియు సూతింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అందువల్ల మీకు దురద మరియు కాలినట్లుగా ఉండే సమస్యలో ఉపశమనం లభిస్తుంది. తర్వాత మనం ముల్తానీ మట్టి గురించి మాట్లాడుకుందాం. ముల్తానీ మట్టిని గులాబీ నీటిలో కలిపి ఆ ప్యాచ్ పై రాయండి. దానివల్ల కూడా మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఇది ప్రతిరోజు కాకపోయినా వారంలో 1-2 సార్లు చేయవచ్చు. మీ సోరియాసిస్ లక్షణాలను వేసవిలో నియంత్రించడానికి ఈ అన్ని విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. కానీ ఈ అన్ని విషయాలతో మనం కేవలం నియంత్రించగలము. మన లక్షణాలను పూర్తిగా చికిత్స చేయలేము. మీ సోరియాసిస్ను పూర్తిగా నయం చేయడానికి మంచి చికిత్సా ప్రణాళిక కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆన్లైన్ కన్సల్టెన్సీ బుక్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.